ఢిల్లీలో అధికారమే లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టోని విడుదల చేసింది. మహిళా ఓటర్స్ ని టార్గెట్ చేస్తూ పలు కీలక హామీలను ప్రకటించారు బీజేపీ చీఫ్ నడ్డా. 2014-2019లో ఎన్ని హామీలు ఇచ్చాం, అందులో ఎన్ని అమలు చేశామన్న దానిపై క్లారిటీ ఇచ్చారు బీజేపీ బాస్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పోటాపోటీ హామీల ప్రకటనతో ఢిల్లీ పాలిటిక్స్ హీటెక్కాయి. ఉచిత హామీలకు వ్యతిరేకమని చెప్పుకునే బీజేపీ ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం పలు ఉచిత పథకాల్ని ప్రకటించింది. ఈసారి ఎలాగైనా ఢిల్లీలో బీజేపీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా ఆ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను ఢిల్లీలో ఆప్ సర్కార్ అమలు చేయట్లేదని, ప్రజలకు చేరనీయకుండా అడ్డుకుంటోందని బీజేపీ ఆరోపిస్తోంది. తమ అధికారంలోకి వచ్చాక అన్ని పథకాలను ఢిల్లీ ప్రజలకు చేరే విధంగా చర్యలు చేపడతామని బీజేపీ నేతలు చెబుతున్నారు. సంకల్ప పత్ర 1 పేరుతో బీజేపీ మేనిఫెస్టో ప్రకటించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా. తమ పార్టీ అధికారంలోకి వస్తే గర్భిణులకు 21,000 రూపాయల ఆర్థిక సాయం, పేద కుటుంబాలకు సబ్సిడీపై ఎల్పీజీ సిలిండర్లు 500 రూపాయలకే ఇస్తామన్నారు. ఢిల్లీలోని మహిళలకు నెల 2,500 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. ఢిల్లీ బస్తీల్లో 5 రూపాయలకే భోజనం అందించేందుకు అటల్ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. एलपीजी के सिलेंडर में जो हमारी गरीब बहनें हैं, जो गरीब परिवार हैं, उनको 500 रुपए का सिलेंडर पर सब्सिडी दी जाएगी और साथ ही साथ होली और दिवाली में दोनों समय में, हर एक समय में होली और दिवाली में 1 सिलेंडर ईच यह मुफ्त दी जाएगी, फ्री सिलेंडर दिया जाएगा, इसको प्रोवाइड किया जाएगा। 21,000 रुपए प्रति प्रेग्नेंट मदर को चीफ मिनिस्टर के मातृत्व सुरक्षा योजना के तहत वह भी दिया जाएगा. గతంలో మేనిఫెస్టోలు ప్రకటించి ఆ తర్వాత ఆ ప్రకటించిన వాళ్లు మర్చిపోయేవారన్న నడ్డా బీజేపీ మాత్రం చెప్పిందే చేస్తుందని, చెప్పంది కూడా చేసి చూపిస్తుందన్నారు. 2014లో తాము 500 హామీలిస్తే 499 అమలు చేశామన్నారు. 2019లో 235 హామీలిస్తే 225 అమలు చేశామన్నారు. అలాగని మిగతా హామీలను వదిలేలేదని, అవి అమలయ్యే స్థితిలో ఉన్నాయన్నారు.